హాయ్ లియో ప్రేక్షకులకు నమస్కారం. సో దిస్ ఇస్ డాక్టర్ భరద్వాజ్. I am CEO and Chief Doctor at Fidelis Homeopathy. Fidelis Homeopathy is located opposite to Gautam Model School, Manikonda, Hyderabad. మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్. గ్యాస్ట్రైటిస్ అనేది సైంటిఫిక్ వర్డ్. నార్మల్గా మనము ఈ గ్యాస్ట్రైటిస్ని వాడుక భాషలో ఏమంటుంటామంటే డైజెషన్ ప్రాబ్లం అంటారు, కొంతమంది ఇండైజెషన్ అంటారు, లేకపోతే గ్యాస్ ఫార్మేషన్ అంటారు. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీన్ని సైంటిఫిక్గా మనము గ్యాస్ట్రైటిస్ అంటాం. సో గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? బేసిక్గా మనకు స్టమక్ ఉంటుంది అబ్డామిన్లో. ఆ స్టమక్కి ఇన్నర్ లైనింగ్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఎపిథీలియల్ లేయర్ అంటాం. సో ఎప్పుడైతే ఆ ఎపిథీలియం లేయర్ అనేది ఇన్నర్ లేయర్ ఆఫ్ స్టమక్ ఇన్ఫ్లేమ్ అవుతుందో, అంటే డ్యామేజ్ అవుతుందో, సో దాన్ని మనం గ్యాస్ట్రైటిస్ అని చెప్తాం అనమాట. సో మనం సిమ్టమ్స్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్? గ్యాస్ట్రైటిస్లో మనకు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈవెన్ గ్యాస్ట్రిక్ మ్యూకోజా డ్యామేజ్ అయినా మనకు ఏం సిమ్టమ్స్ రావన్నమాట. దాన్ని ఏసిమ్టమాటిక్ అంటాం. సో ఎస్పెషల్లీ ఇది ఎప్పుడంటే హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయినప్పుడు నార్మల్గా అది కొన్ని రోజుల వరకు ఏసిమ్టమాటిక్గా ఉంటుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఎపిగాస్ట్రిక్ పెయిన్. మనకు పెయిన్ అనేది అబ్డామిన్లో అప్పర్ రీజన్లో పెయిన్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే చెస్ట్ పెయిన్. ఒక్కొక్కసారి ఇది చెస్ట్ పెయిన్ లాగా కూడా మిమిక్ అవుతుంది. ఇంకొకటి ఇంక్రీజ్డ్ సెలైవా, అంటే మన సెలైవా ఎక్కువ వస్తుంది అనమాట, మన అనేది ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ మౌత్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకోటి బ్యాడ్ టేస్ట్ ఇన్ మౌత్. మీరు ఏది తిన్నా లేకపోతే ఏది తినకుండా మీకు మౌత్లో ఎప్పుడు బ్యాడ్ టేస్ట్ అనేది తెలుస్తుంటుంది. డిస్పెప్సియా అంటే ఇండైజెషన్. మీకు ఇండైజెషన్, ఫుడ్ డైజెస్ట్ కానట్లు అనిపిస్తుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకోటి నాజియా అంటే ఏంటంటే వామిటింగ్ వచ్చినట్లు ఉంటుంది కానీ వామిటింగ్ రాదనమాట. దాన్ని నాజియా అంటారు. ఒక్కొక్కసారి వామిటింగ్స్ కూడా అవుతాయి. ఇంకోటి ఏంటంటే రెడ్యూస్డ్ ఎపిటైట్. మీ ఆకలి అనేది తగ్గిపోతుంది, మీ హంగర్ అనేది తగ్గిపోతుంది, ఎపిటైట్ తగ్గుతుంది. ఒక్కొక్కసారి హంగర్ తగ్గుతుంది, ఒక్కొక్కసారి ఎపిటైట్ హంగర్ రెండు తగ్గుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి మీ స్టమక్ ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది, ఫుల్నెస్ ఆఫ్ స్టమక్ ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది. బ్లోటింగ్ అంటే మీ స్టమక్ బాగా లావ్ అయినట్లు, టైట్ అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. దాన్ని బ్లోటింగ్ అంటారు. లేకపోతే బెల్చింగ్స్, కంటిన్యూస్గా తేపులు రావడం కానీ. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ హెలికోబాక్టర్ పైలోరీలో మనకు ఫీవర్ కానీ చిల్స్ కానీ, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫీవర్ చిల్స్ కూడా వస్తుంటాయి. హిక్కప్స్ రావడము, లేదంటే అక్కల్ట్ బ్లీడింగ్ అంటే ఏంటంటే మనకు తెలియకుండానే చిన్న బ్లీడ్స్ ఉంటాయన్నమాట మన స్టూల్లో. అవి అక్కల్ట్ బ్లీడింగ్ లాగా తెలుస్తాయి. చిన్న బ్లీడ్స్ ఉంటాయి, అది మనకు కంటికి కనపడవు. ఎప్పుడైతే మనం స్టూల్ని ఎగ్జామిన్ చేస్తామో అప్పుడు బ్లీడ్ ఉన్నట్టు తెలుస్తుంది. హెమటోచీజియా అంటే మన మోషన్లో బ్రైట్ కలర్ రెడ్ కలర్ బ్లడ్ పోవడాన్ని హెమటోచీజియా అంటారు. మలీనా అంటే హాఫ్ డైజెస్టెడ్ బ్లడ్ అనేది మనకు స్టమక్లో రిలీజ్ అయినప్పుడు సగం డైజెస్ట్ అయ్యి అది బ్లాక్గా వస్తుంది అనమాట. దాన్ని హెమటోచీజియా అంటారు. లేకపోతే హెమటెమిసిస్ అంటే స్టమక్ లైనింగ్ దెబ్బతినడం వల్ల మనము బ్లడ్ వామిటింగ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. సో అంటే మోషన్ టైంకి రాకపోవడం, గట్టిగా రావడం, ఎవ్రీడే రాకపోవడం, ఈ ప్రాబ్లం కూడా మనము ఈ గ్యాస్ట్రైటిస్లో చూస్తామన్నమాట. అది కాకుండా మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ఆబ్స్టిపేషన్. మనకు స్టమక్లో ప్రాక్సిమల్ పార్ట్, డిజిటల్ పార్ట్ అని ఉంటాయి. డిజిటల్ పార్ట్ అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ది స్టమక్. ఆ స్టమక్ అనేది మన డియోడినంతో కలుస్తుంది. అక్కడ అది నారో అయిపోయి మన స్టమక్ అనేది ఎంటీ కాదు. మన స్టమక్లో ఉన్న ఫుడ్, మనం తీసుకున్న ఫుడ్ మన డియోడినంలో కానీ, స్మాల్ ఇంటెస్టైన్లో కానీ, లార్జ్ ఇంటెస్టైన్లో వెళ్ళదన్నమాట. దాన్ని ఆబ్స్టిపేషన్ అంటారు. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్.